హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నా మార్నింగ్ రొటీన్ చూసేయండి. నేను లేచిపోయానండి 6కి వీళ్ళు ఇంకా లేవలేదు చూడండి ఎలా పడుకున్నారో పొజిషన్స్‌లో. చల్లగా ఉందండి. లేవడానికి ఇబ్బందిగా ఉంది నిజంగా. అండ్ నేను బ్రషింగ్‌కి వెళ్ళిపోయానండి. లేవగానే బ్రషింగ్ చేసి నేను థైరాయిడ్ మెడికేషన్ అండి. నేను రోజు వేసుకోవాలి. నాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చిందండి. ఇంకా వస్తే పోదు కదండీ! డైలీ మెడికేషన్ అనేది యూజ్ చేసుకోవాలి. 75 ఎంజీ అండి. బ్రష్ చేసిన వెంటనే టాబ్లెట్ నేను వేసేసుకోవాలి. 1 అవర్ తినకూడదు కదండీ! అందుకే లేవగానే ఈ పని మీదే ఉంటాను. అండ్ బయట మాప్ స్టిక్ పెట్టేసానండి. మాప్ స్టిక్ పెట్టేసి నేను ముగ్గనేది వేసేస్తానండి మార్నింగ్ లేవగానే. ఇంటి ముందు మంచిగా ఉంటే లక్ష్మీదేవి వస్తుందండి. సో, మీరు కూడా ఎప్పుడు ఇలానే చేయండి లేవగానే. సో, ముగ్గనేది నేను వేసేస్తున్నానండి. నాకు మీడియం అండి. ఎక్కువగా ముగ్గులు రావు. వచ్చినవే నీట్‌గా పెట్టుకుంటాను. సింపుల్‌గా ఇలా డిజైన్సే పెడతాను. చుక్కల ముగ్గులు చాలా కష్టమండి నాతో. ఎక్కువగా రావు. చూడండి. ఇలాగేదో రౌండ్స్ పెట్టేసి ఇంకా ముగ్గొచ్చేసిందనుకుంటాను. కానీ నాకిలానే ఇష్టమండి ఈ డిజైన్స్. చాలా ఎలా పెట్టినా చాలా బావుంటాయి కదండీ! చూడండి. ఇవి సైడ్ అండి. సైడ్ పెడుతున్నాను. అంతే సింపుల్‌గా పెట్టేస్తానండి. హెవీగా ఏం పెట్టను. నీట్‌గా సింపుల్‌గా పెడతానండి. అండ్ ఇంతలోపే మా పాప లేచేసింది. దెయ్యం అందరికన్నా ఫస్ట్ లేస్తది. కానీ ఈసారి నేనే ఫస్ట్ లేచాను. ఇదే లాస్ట్. చూడండి ముగ్గారింది కదా! ఏదో కొంచెం నీట్‌గా అనిపిచ్చింది. ఇప్పుడు ఈవిడ చూడండి ఎలా పరిగెడుతుందో నిద్దరలో. అది పైకెక్కి చూస్తదండి. మాది థర్డ్ ఫ్లోర్ అండి. చూడండి. ఆ థర్డ్ ఫ్లోర్ నుంచి పడితే ఏమైనా ఉందా? కానీ అది ఎక్కుతూ ఉంటదండి. ఎంత కొట్టినా ఎక్కుతూనే ఉంటది. చూడండి మా తులసి మొక్క మీకు నచ్చిందా? ఈ పక్కన ఖాళీ కుండీలండి ఫస్ట్ ఏసాను. అవన్నీ చనిపోయాయండి. చాలా బాధ అనిపిచ్చింది. మళ్ళీ తర్వాత వేద్దాంలే అనుకున్నాను. తర్వాత ఇంట్లోకొచ్చి తుడిచేసుకున్నానండి చెత్తంతా. లేవగానే ఈ పని చేయాలండి. ఇల్లంతా నీట్‌గా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! ఏ పనైనా చేయాలనిపిస్తదండి ఇల్లు నీట్‌గా ఉంటే. చూడండి క్లీన్ అయిపోయింది కదా ఇల్లు. నీట్‌గా ఉంది కదండీ! ఇలా చేసుకొని మీకు ఏ పనైనా చేయాలనిపిస్తది. మా బాబు సైకిల్ అండి. ఎవ్వరికీ ఇవ్వడు. ఎక్కడ పెట్టడు. ఇంట్లోనే పెడతాడండి. సో, ఇంకా వంటలోకొచ్చేసానండి. టిఫిన్స్‌కి మా బాబుకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసాను. అండ్ పక్కన పిల్లలిద్దరికీ రోజు ఎగ్స్ ఇస్తానండి బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టేసి నేనింకా సింక్‌లో సామాన్లుంటే తోముకుంటున్నానండి. తోమేసుకుంటాను. మార్నింగ్ పనులన్నీ ఈజీగా చేయాలనిపిస్తదండి. కొంచెం 10, 10:30 అయితే ఏం చేయాలనిపించదు. సో, ఈ గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను కదండీ. ఇంక ఇవి తోమేసుకున్న తర్వాత ఇక్కడ కాలేసేసానండి. కొన్ని గిన్నెలే ఉన్నాయి కాలేసేసాను. గిన్నెలు తోముకున్నాక మా పిల్లల టిఫిన్‌కి రెడీ చేస్తున్నాను. ఈరోజు గోధుమ పిండి దోసలేస్తున్నానండి మెత్తగా. సో, పిండి కలుపుకుంటున్నాను. ఆశీర్వాద్ పిండండి. మేము ముందు ఆడించుకునేవాళ్ళం. కానీ ఈసారి తెచ్చుకోలేదండి మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి. సో, ఆశీర్వాద్ యూజ్ చేస్తున్నాను. ఆశీర్వాద్ కొంచెం సాఫ్ట్‌గానే వస్తున్నాయి. సో, ఈ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని, వాటర్ కూడా యాడ్ చేయండి. వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం దోస పిండి వచ్చేలాగా మీరు వాటర్ వేసి కలుపుకోవాలి. ఇది స్పూన్‌తో అయ్యే పని కాదండి. చేత్తోనే కలపాలి. ఈ గోధుమ పిండి స్టిక్కీగా ఉంటది కదా! చిరాకొస్తుందండి. సో, నేను చేత్తోనే కలిపేసాను. లాస్ట్‌లో స్పూన్ పెట్టి ఇలా కలుపుతున్నానండి. చూడండి ఇలా దోస పిండిలా వచ్చిన తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ కొంచెం గ్రీస్ చేసుకోండి. గ్రీస్ చేసుకున్న తర్వాత ఇలా వేసేయండి. నేను ఇలానే వేస్తానండి. ఇలా వేసేసి స్పూన్‌తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దోసలాగే నీట్‌గానే వస్తది. చూడండి ఇలాగ. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. పక్కన నేను ఎగ్స్ కూడా పెట్టానండి. మా పిల్లలిద్దరికీ 2 బాయిల్డ్ ఎగ్స్. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోండి. స్ప్రింకిల్ చేసుకొని తిరిగేయండి. కొంచెం బాగా కాలింది కదండీ! ఇలా కాలితే సరిపోతుంది. మరీ మార్చినక్కర్లేదు. సో, సర్వ్ చేసుకుందామండి ఇది ఫస్ట్ దోస. అండ్ సెకండ్ దోస మా పాపకు కూడా వేసేయాలండి చూడండి. సెకండ్ దోస కూడా వేసేస్తున్నాను. సెకండ్ దోస కూడా ఇలాగే స్ప్రెడ్ చేసేసుకోండి. ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోండి. టేస్టీగా ఉంటాయండి. కాకపోతే మేము తింటే ఆనియన్స్ ఇవన్నీ యూజ్ చేస్తామండి. పిల్లలకి కదండీ! పిల్లలు ఇవేమీ తినరు. ప్లెయిన్‌గానే తింటారు. మా కిచెన్ అండి. లైట్‌గా చూపించాను. మీకు కావాలంటే చెప్పండి. కిచెన్ మొత్తంగా టూర్ చేస్తాను. సో, ఈ దోస ఒక సైడ్ కాలిపోయిందండి. తిరగేసుకుందాం మనం. చూడండి రెడ్‌గా కాలింది కిందన. సో, మనం తిరగేసుకుందాం చూడండి ఇప్పుడు. ఇలా కాలితే సరిపోతుందండి. ఇలా దోసలు వేస్తుంటే మా పాప వచ్చింది ఏడ్చుకుంటూ. సో, కొంచెం ప్యాంపర్ చేస్తున్నాను. అండ్ దోస అయిపోయిందండి. సో, ఇది కూడా మనం సర్వ్ చేసేసుకుందాం. చూడండి టిఫిన్ రెడీ అయిపోయింది మా పిల్లలకి. 2 దోసలు అండ్ 2 ఎగ్స్ అండి.
ఇది రెడీ అయిపోయేలోపు మా బాబు లేచాడండి. 8కి లేచాడు. 9కి స్కూల్ అయితే. లేవలేక ఎలా దొర్లుతున్నాడు చూడండి. స్కూల్‌కి వెళ్ళను అంటున్నాడు అడుగుతుంటే. నేను స్కూల్‌కి వెళ్ళనని చెప్తున్నాడు వాడు. సో, వాడిని కూడా ఎత్తుకొని ప్యాంపర్ చేశాను కాసేపు. ప్యాంపర్ చేశానండి. హాయ్ చెప్తున్నాడు చూడండి. మీకే హాయ్ చెప్పండి మా బాబుకి. సో, వెళ్ళను వెళ్ళను అని ఆలకిస్తున్నాడు. అంత చెప్పినా. సో, వాడు లేవగానే వాడికి నేను బ్రషింగ్ చేయించేస్తానండి. వాడేమి ఏడవడండి. నీట్‌గానే బ్రష్ చేసేస్తాడు చూడండి. మామా ఎర్త్ పేస్ట్ అని యూజ్ చేస్తాను. సో, నీట్‌గా ఉంటది. మా పాప ఈలోపు టిఫిన్ చేసేస్తుందండి. తనకి పెట్టేశాను. తన టిఫిన్ తనే తింటదండి. ఈలోపు మా బాబు రెడీ అయిపోయాడు స్కూల్ డ్రెస్‌తో. హెయిర్ నేను కోంబ్ చేసేసానండి. వాడికి కూడా టిఫిన్ పెట్టేస్తాను ఇప్పుడు. మా బాబు సగం టిఫినే అయిపోయిందండి. సో, నేను మా బాబుకి కూడా సర్వ్ చేసేసాను. తినిపించేస్తున్నానండి. సో, స్టార్టింగ్ ముద్దే నేను పెట్టాలి. తర్వాత వాడే తినేస్తాడండి. నేను ఒక ముద్ద పెడితే చాలు. తర్వాత వాడే తినేస్తాడు. నీట్‌గా ఇద్దరు తింటారండి. చిరాకు పెట్టరు. చూడండి ఇద్దరు వాళ్ళంతట వాళ్ళే తినేస్తారు. ఇద్దరు చాలా గుడ్ అండి. అస్సలు బాధ పెట్టరు నన్ను. సో, వాడు రెడీ అయిపోయాడు. వాడి బుక్స్ అన్నీ రెడీ చేశాను. వాడు వెళ్ళిపోతాడండి వాళ్ళ డ్యాడీతో స్కూల్‌కి చూడండి. వాళ్ళ చెప్పులే వేసుకుంటానని గోల చేశాడండి. సో, స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు వాళ్ళ డ్యాడీతో. 3 ఫ్లోర్స్ అన్నీ దిగుతాడు, ఎక్కుతాడండి. సో ఎనర్జిటిక్. సో, వాడు వెళ్ళిపోయిన వెంటనే మా ఇద్దరికి టిఫిన్ చేసుకుంటానండి. సేమియా ఉప్మా చేస్తున్నాను. మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. సో, సేమియా ఫ్రై చేసి పెట్టేశాను. చూడండి దగ్గరగా అయిపోయింది. పక్కన నాకు కూడా ఒక దోస వేసుకుంటున్నానండి. పిండి మిగిలింది కదా ఇందాక గోధుమ పిండి. సో, అది అలా వేసేసుకున్నాను. సో, సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి మా కోసం. ఇంకా మా హస్బెండ్‌కి సర్వ్ చేసేసాను. తను కూడా టిఫిన్ చేసేస్తున్నాడండి. తను కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోయారు కదా! ఇక్కడ మా పాప ఏడుస్తుంది కంటికి ఏదో తగిలిందని. సో, నేను దోస తినేస్తున్నాను. నా కోసం అని వేసుకున్న దోస. చాలా టేస్టీగా ఉంది. సో, మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారండి చూడండి. అంతేనండి నా మార్నింగ్ రొటీన్. ఏ డే ఇన్ మై లైఫ్ కూడా చేస్తాను. బాయ్ బాయ్.